నెల్లూరు జిల్లాలో కూటమి నేతల దోపిడీ సొమ్ములో వాటాల్లో తగాదాలు రావడంతో బాహాటంగానే ఆరోపణలు చేసుకోవటం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఇసుక, గ్రావెల్, మట్టి, చికెన్ వ్యర్థాలు, గుట్కా, బెల్ట్ షాపులు అంటూ వీరి అక్రమాలు మితిమీరిపోగా పేదలకు ఉచితంగా ఇచ్చే రేషన్ బియ్యంలో కూడా సిండికేట్ నడుపుతున్నారు. నెల్లూరు జిల్లా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రధాన అనుచరుడు స్వయంగా నడుపుతున్న ఈ రేషన్ మాఫియాపై తాజాగా ఎమ్మెల్యే కోటంరెడ్డి, నుడా చైర్మన్ శ్రీనివాసులు రెడ్డి బహిరంగ ఆరోపణలు చేశారు. నెల్లూరు జిల్లాలో దాదాపు 16 నెలలుగా రేషన్ మాఫియా చెలరేగుతుంటే ఇప్పుడెందుకు టీడీపీ ఎమ్మెల్యే, నుడా చైర్మన్లు కన్నెర్ర చేస్తున్నారనేది చర్చనీయాంశంగా మారింది. నెల్లూరు రూరల్ ప్రాంతం సుభాన్ నగర్ లో ఇటీవల 5 లారీల్లో రేషన్ బియ్యం తరలిస్తున్నారంటూ టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నేరుగా పౌర సరఫరాల శాఖ అధికారులకు ఫిర్యాదు చేయడంతో పాటు వాటి విషయంలో మీనమేషాలు లెక్కిస్తే తాట తీస్తానంటూ హుకుం జారీ చేశారు. అయితే మరుసటి రోజు పౌర సరఫరాల శాఖ అధికారులు 5 లారీల్లో 2 లారీల్లోనే రేషన్ బియ్యం అంటూ తేల్చి మిగతా 3 లారీల్లో ఇతర సరుకులు ఉన్నాయని వదిలేశారు. తాజాగా ఇదే విషయమై నుడా చైర్మన్ ప్రెస్ మీట్ పెట్టి రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతుందంటూ బహిరంగ ఆరోపణలు చేశారు. ఇదంతా చూస్తుంటే దీని వెనుక పెద్ద వ్యూహమే ఉందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ రేషన్ మాఫియా వెనుక నెల్లూరు జిల్లా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రధాన అనుచరుడు ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. సదరు నేత పౌర సరఫరాల శాఖపై పెత్తనం చేస్తూ ఉండటం, రేషన్ అక్రమ రవాణా చేసే వారందరినీ జట్టుగా చేసి దందా నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మాఫియా నియోజకవర్గాల్లో దళారుల ద్వారా బియ్యం సేకరణ చేస్తుంది. నెల్లూరుతో పాటు ప్రకాశం, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో మిల్లులు లీజుకు తీసుకుని ఈ వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఇటీవల బాపట్ల జిల్లాలో దొరికిన బియ్యం వాహనాలు నెల్లూరుకు చెందిన మాఫియావే కావడం విశేషం. నియోజకవర్గాల్లో స్థానిక ప్రజా ప్రతినిధుల షాడోలకు డబ్బులు ముట్టజెప్పి వ్యాపారం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఎవరు కూడా రేషన్ బియ్యం దందాను అడ్డుకునే పరిస్థితి లేదు. జిల్లాలో 1513 రేషన్ దుకాణాలు ఉండగా 7.22 లక్షల రేషన్ కార్డులకు నెలకు దాదాపు 10,923 టన్నుల బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు. ఇందులో దాదాపు 9,000 టన్నుల బియ్యం పక్కదారి పడుతున్నట్టు తెలుస్తోంది. జిల్లాల్లో అనేక చోట్ల రైస్ మిల్లులకు తరలించి పాలిష్ పట్టిస్తున్నారు. అక్కడి నుంచి నేరుగా చెన్నై మార్కెట్ తో పాటు కృష్ణపట్నం పోర్టు ద్వారా విదేశాలకు తరలిస్తున్నారు. ఈ దందా కోసం ప్రత్యేకంగా టీం ఏర్పాటు చేసుకున్నారంటే ఏ రేంజ్ లో మాఫియా నడుస్తుందో అర్థం చేసుకోవచ్చు. రాజకీయ పలుకుబడి ఉపయోగించి బాలవనాల్లో ఏం టెక్నికల్ అడ్జస్ట్ చేసుకొని మామూలు బియ్యంగా చిత్రీకరించి జాయింట్ కలెక్టర్ ముందు పెట్టారు. సివిల్ సప్లైస్ నామమాత్రంగా పట్టుకున్నాం కాబట్టి 10,000 ఒక లారీకి ఫైనాన్స్ పంపించారు. ఎంత దుర్మార్గం అడుగుతున్నా. మీరు పట్టుకుంది ఎక్కడ? ఒక మహేష్ రెడ్డి అనే వ్యక్తిని పట్టుకున్నారు. వాడెవరో ఒకరు బినామీ బ్రోకర్. ఏదో అప్పుడప్పుడు ఒక తూతూ మంత్రంగా ఒక లారీ పట్టుకోను, అర లారీ పట్టుకోను ప్రజల ముందు డూప్ చేస్తున్నారు ఈ సివిల్ సప్లైస్ అండ్ విజిలెన్స్. కూటమి నాయకులు గడిచిన 16 నెలల్లో రాష్ట్రాన్ని అవినీతి జలగల్లా పీల్చి పిప్పి చేశారు. భవిష్యత్తులో ఇంకెన్ని దారుణాలు చూడాల్సి వస్తోందోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.